మూడో శ్లోకంలో ఏముందంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతారాలన్నింటిలోకెల్లా గొప్ప అవతారం వాస్తవం. శ్రీమన్నారాయణుడు బురదలో పడ్డ మనల్ని ఉద్ధరించడానికి ఆయన అనేక సార్లు బురదలోకి దిగి వచ్చాడు. సాధారణంగా పైన ఉన్న వాళ్ళు ఎప్పుడు కిందికి దిగిరారు. ఏ రాజకీయ నాయకులు కూడా ఏదో కాసేపు అట్లా నటిస్తారు, కానీ నిజంగా వీటితో పాటు కలిసి ఉండాలంటే కలిసి ఉండరు. వాళ్ళ బిల్డింగ్లు వేరే, వాళ్ళ శుభ్రత వేరే, వాళ్ళ పనులు వేరే, వాళ్ళ వ్యవహారం వేరే. అయినప్పటికీ వాళ్ళు ఏదో కొద్ది రోజులు ఉంటే ఉంటారు, మధ్యలో పదవి పోవచ్చు, వాళ్ళు పోవచ్చు, కానీ శ్రీమన్నారాయణ పదవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఆయన ప్రతిపక్షం లేదు, ఆయన మీద అవిశ్వాసం పెట్టేవాళ్ళు లేరు. అలాంటి శ్రీమన్నారాయణ వైకుంఠంలోనే ఉండి సంకల్పించి ఎవరిని బాగు చేయాలో, ఎవరిని శిక్షించాలో అక్కడి నుంచే చేయొచ్చు. కానీ అక్కడి నుంచి చేస్తే ఆయనే చేసినట్టు మనకు నమ్మకం ఉండదని, మా పక్కింటి ఆయన చేసిండు, పెరుమాడు ఎక్కడ చేసిండు అని మనం అనుకుంటామని మనకు నమ్మకం కలగడం కొరకు అనేక అవతారాలు ఎత్తారు. ఆ ఎత్తిన అనేక అవతారాల్లో రెండు పూర్ణ అవతారాలు, రామావతారం, కృష్ణావతారం. ఈ రెండు అవతారాల్లో రామావతారం అనేది తను వాస్తవానికి రామనారాయణుడే అయినా, వైకుంఠ రాముడే అయినా, ఆత్మానం మానుషం మన్ని తను ఒక మనిషిగా భావించుకున్నాడు. ఎంత దాచుకున్నా ఆయన దాగంది ఎక్కడంటే ఒక జటాయువుకు మోక్షం ఇచ్చే దగ్గర. జటాయువు తన తండ్రి గారి మిత్రుడు, తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రావణాసుతో పోట్లాడాడు. పైగా తనకు మంగళాశాస్త్రం చేశారు, ఆయుష్మన్ అంటూ. అటువంటి జటాయు దగ్గర మాత్రం మోక్షం ఇచ్చేశారు. మూడంతాడు అని, నువ్వు మనిషి అన్నావు, ఒక మోక్షం ఎట్లు ఇచ్చినావు అని ప్రశ్నిస్తారు అతిమానుష స్తవంలో. రఘునాథాచార్య స్వామి గారు ఏం చెప్పినారంటే ఈ ప్రశ్నకు సమాధానం, సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవ. రామచంద్రస్వామి ఎందుకు మోక్షం ఇవ్వగలిగినాడు అని పెరుమాళ్ళు కాదు కదా అంటే, ఆయన సత్యనిష్ట, సత్యవాక్ పరిపాలనత్వం అనేవి లోకాలన్నింటినీ తన అధీనంలో పెట్టుకోగలిగిన సామర్థ్యంతో ఉంది కాబట్టి అన్ని లోకాలను జయించాడు సత్యనిష్టతో. కాబట్టి ఆ రామచంద్ర స్వామి ఒక జటాయుకు మోక్షం ఇచ్చినారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ పాలు తాగే పిల్లవాడేంటి, తొట్టులో ఉండేవేంటి, పూతనకు మోక్షం ఇవ్వడమేంటి, ఆడుకునే పిల్లవాడేంటి, బండి రాగానే బండిని చూసి ఆడుకోబోయి కాలుతో ఇట్లా అని శకటాసురుడిని వరించి వాడికి మోక్షం ఇవ్వండి. తనని తిట్టినటువంటి శిశుపాలుడికి బలి తిట్టిండే, బాగా బలంగా తిట్టిండు, 100 లెక్క పెట్టుకొని తిట్టిండు, శిశుపాలుడికి మోక్షం ఇవ్వండి. అందరికి మోక్షం ఇచ్చుకుంటే పోయాడు కృష్ణుడు. కానీ కృష్ణుడు ఏం చేసినాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి దాతుం స్వీయ పదం స్వభక్త తతయే పత్రాధికం తజ్జనాత్. ఎవరికైనా మోక్షం ఇవ్వాలంటే వాళ్ళ నుంచి తులసాకు, లేకపోతే ఒక పుష్పము, ఏదైనా పండు, ఇలా ఏదో ఒక చెంచాడు తీర్థం, అదికేమో పాద్యమో ఏదైనా తీసుకున్నాడు. ఆ పూతనకు మోక్షం కూడా ఉత్తగి ఇవ్వలే. ఆమె విషయం నింపుకొని పాలు ఇవ్వడానికి వచ్చింది కాబట్టి ఇచ్చే బుద్ధిని చూసి ఏది ఇచ్చినా కృష్ణుడు అరాయించుకునే శక్తి ఉంది కాబట్టి ఇచ్చే బుద్ధి ఉంది కదా అని ఆ ఇచ్చే బుద్ధిని చూసి ఇచ్చాడు. భగవంతుడికి ఉపయోగపడుతాను ఒక ఆట బొమ్మలాగా వచ్చాడు శకటాసుడు. పోనీ ఉపయోగపడడానికి వచ్చినాడు కానీ మోక్షం ఇచ్చినారు. శిశుపాడు తిట్టిన తిట్లైనా 100 తిట్లు భగవంతుడిని ఉద్దేశించి గట్టిగా నోరు తెరిచి శక్తినంతా పొడిగించుకొని తిట్టాడు. పూర్లే వగనైన భీతినైనా ప్రాణభీతినైనా ఎట్లా తిట్టినా, ఎట్లా చేసినా, పగతో స్పందించినా పెరుమాళ్ళు మోక్షం ఇస్తాడు కాబట్టి. అలా ఆయన మోక్షం ఇచ్చినాడు. కానీ ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నాడు, పత్రం తీసుకున్నాడు, తులసి దళం, ఇంకేదో తీసుకున్నాడు. కానీ మా గురువు గారు మాత్రం భక్తుల నుండి ఏమీ తీసుకోకుండానే తాము శ్రీ సూక్తులని చెబుతూ వారికి విష్ణులోక ప్రాప్తి. శిష్యుల దగ్గర నుంచి కృష్ణుడైనా ఏమైనా తీసుకున్నాడు కానీ, ఓ తులసాకు అదో ఏదో తీసుకున్నాడు. కానీ మా గురువు గారు మాత్రం ఏమీ తీసుకోకుండానే అస్మద్దేశిక ఏష యచ్చతి సదా విష్ణు పదం సోక్తి. మా గురువుగారు మాత్రం శిష్యుల నుంచి ఏమీ తీసుకోకుండా శ్రీమన్నారాయణుడు నివాసంగా ఉండే వైకుంఠలోకం ప్రవేశానికి అర్హత కలిగించారు. అంతేకాదు స్వీయంచాపి పదం దయాంచిత దుషా గృహన్న కించిత. వైకుంఠ ఇవ్వడమే కాదు,
ఏం తీసుకోకుండానే తమ పాదాల దగ్గర స్థానం కల్పించారు, తమను శిష్యులుగా చేసుకున్నారు. ఎంత ఎక్కువ సంభావనలు ఇస్తే అంత గొప్ప ఇది అని కాకుండా, సంవత్సరానికి ఇంత రేట్లను పెట్టకుండా ఉల్టా వారే. ఇవాళ రోజు ఆశ్చర్యం ఏంటంటే పురుషోత్తమతులు గారు తిరునక్షత్రమే కాక శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రులు తత్పర సంవత్సరం ఏమని చదువుతున్నామే, వారి తాతగారు వారి గురువు గారైన రఘునాథాచార్య స్వామి వారి తాతగారు గురువు గారైన వరదాచర్ల గారి తిరునక్షత్రం. స్వామివారు ఏం చేసినప్పుడు మేషమూల అయిన తర్వాత మధ్యలో ఒక మూల అయినాక ఇంకో మూలకు తిరునక్షత్రం చేసేవారు. తాతగారు గురువు గారు తిరునక్షత్రం చేస్తూ ఎవరికి సన్మానం చేయాలి? ఓ జీర్లకు చేయాలి. వారికంటే పెద్దవాళ్ళకి సన్మానం చేయాలి. వారికంటే పెద్దవాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఆ శిష్యులందరినీ పిలిచి మాకు మనిషికో ఆ చెంకిల శాలువా కప్పిన గొప్ప గురువు గారు. శిష్యులకి సంభావాలు తీసుకోవడం కాదు, శిష్యులకే పెద్ద పెద్ద శాలువాలు కప్పి శిష్యులకు సంభావాలు ఇచ్చినటువంటి గురువు గారు. కాబట్టి శిష్యుల్ని చేయి తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ దగ్గర చేయని అంటే ఏం ఆశించకుండా మోక్ష అర్హత కలిగించడం. అంతేకాదు, మోక్షం అంటే ఇవ్వచ్చు, కానీ శిష్యులను తమతో సమానంగా తమ తర్వాత వాళ్ళు కూడా ఆచార్యులు అయ్యేట్టు ఆచార్య స్థానం ఇవ్వడం కష్టం. వీడికి మళ్ళీ నా తర్వాత గురువు స్థానం ఇస్తే వీడు నిలబెట్టుకుంటాడో లేదో, నన్ను నడుస్తాడో తొలడో, ఈ గురు పరంపరకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని భయపడేవారు పూర్వం. రామానుజుల వారి కంటే ముందు ఆచార్యులు. రామానుజుల వారు ఎట్లయితే అడగకుండా గోపురం ఎక్కి చెప్పినారో అట్లా వీరు తమతో సమానంగా ఆచార్య స్థానాన్ని కల్పిస్తూ వైకుంఠలోకంలోకి ప్రవేశం కల్పిస్తూ తమ పాదాల దగ్గర చేరడానికి ఏం తీసుకోకుండానే ఉన్న సొంత ఇల్లు వదిలిపెట్టి మీకు కావాలంటే మీరు రోజు రండి పోండి అనకుండా సొంత ఇల్లు వదిలిపెట్టి ఎక్సైజ్ కాలనీలో ఇల్లు కిరాయి తీసుకొని వాళ్లకు కాలక్షేపం చెప్పి అలాంటి. ఎందుకంటే రెండో రోజు వచ్చినాక మూడో రోజు బండి పాడైందనో, టైం దొరకలేదనో, లీవ్ దొరకలేదనో, ఆఫీస్లో పని అయిపోయిందనో ఏదో కారణంతో వీళ్ళు ఎక్కడ తప్పించుకుంటారో తప్పించుకోవడానికి అవకాశం లేకుండా కాబట్టి అలాంటి ఒక గొప్పనైనటువంటి స్థితి శిష్యుల దగ్గరికి గురువుగారు చూడడం, వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కాలక్షేపం చెప్పడం, అక్కడ స్వామి స్వప్నంలో రావడం, ఈ వార్త ముగ్గురికే. ఇప్పుడు ఎందుకు శిష్యులు కలుసుకోవాలి, ఎందుకు ఇట్లాంటి పని చేయాలంటే నేను 98లో వచ్చినప్పటి నుంచి ఇవాళ 2027 సంవత్సరాలు ఇది కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి గారు రఘునాథాచార్య స్వామి వారి కల్లోకి వచ్చిన విషయం ఇవాళ చెప్తే తెలిసింది. మన స్వామివారు రంగనాథ స్వామి గారు రఘునాథ స్వామి కల్లోకి వచ్చి నాకు అన్ని ఉత్సవాలు సక్రమంగా సవ్యంగా సాగుతున్నాయి కానీ ఆ వసంతోత్సవం జరగట్లేదు, అది కూడా జరిపించవా అని పిల్లవాడు తండ్రిని అడిగినట్టు, నాన్నగారు మీరు ఫీజులు బాగా కట్టిన కానీ ఇంకో స్పెషల్ ఫీజు ఒకటి కొత్త ఉన్నది, ఇది ఇస్తే నాకు ట్రైనింగ్ అయిపోతుంది, నాకు జాబ్ తొందరగా వస్తుంది అంటే ఇన్ని ఫీజులు కట్టిన వాడిని ఇంకో ఫీజు కట్టినా సరే అని కొడుకు అడిగితే తండ్రి ఫీజు ఇచ్చినట్టు ప్రతిష్ట చేయబడిన పెరుమాళేమో కొడుకు, ప్రతిష్ట చేసిన వారు తండ్రి కాబట్టి ఈ కొడుకు ఆ తండ్రిని అడిగి ఆ సేవ చేయించుకుంటాడు. కాబట్టి పెరుమాళ్ళు ఆచార్యుల యొక్క అధీనంలో ఉంటాడు. కాబట్టి తండ్రి గారు అయ్యగారు తండ్రి గారు బియ్యం మోసుకొని, ఈయన మామూలు బియ్యం తినడు ఎవరు అరగవని వీరికి అరగడానికి వీరైన బియ్యం రఘునాథాచార్య స్వామి వారి తండ్రి గారు అయినటువంటి తాతాచల గారు భుజం మీద పట్టుకుని బియ్యం మూట పట్టుకొని ఇచ్చారు. ఇవాళ వారి తల్లిలో శిష్యులలో మొదటివారు అన్నరే. నిజంగా రఘునాథాచార్య వారు వీరికి 6 నెలల పాటు కాలక్షేపం చెప్పారు. ఎట్లా అంటే మామూలుగా మర్చిపోకుండా నిద్రలేపి అడిగినా చెప్పేటట్టుగా అట్లాంటి మొదటి అనుభవం. కాబట్టి వారి కుటుంబానికి ఇదంటే ప్రాణం, ఇదంటే ప్రాణం. నడుచుకుంటూ వచ్చినటువంటిది ఎందుకంటే కొడుకు మీద ఉన్న ప్రేమ కన్నా, కూతుర్ల మీద ఉన్న ప్రేమ కన్నా శిష్యుల మీద ఆచార్యులకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. అసలు వారేమో సరదాగా ఉండి అన్ని చాలా విషయాలు చెప్పేవారు. రఘునాథాచార్య స్వామి వారు అక్కడ దగ్గరలో రావడంలో సరదాగా మాట్లాడారు. వాళ్ళ దగ్గర ఏమో ఆయన వస్తున్నారు మనం కాపుకుందామని తండ్రి కొడుకు భయపడి ముచ్చట్లని బంద్ చేసి గంభీరంగా ఉండేది. అలా మొదలుపెట్టిరా అనుకుంటూ కోపడుకుంటూ కొడుకు
తండ్రిని ఒప్పుడుకుంటూ ఇవన్నీ మాట్లాడతారా ఎట్లుండాలని అనుకుంటూ వెళ్ళేవారంటే నిజంగా మన అదృష్టం. అది ఏం అదృష్టం అంటే వారు వేంచేసి ఉన్న కాలంలో మనకు జన్మ రావడం, ఈ ఊర్లోకి రావడం, ఎక్కడి లాభం సమకాలీలో ఇద్దరు మహానుభావులు చిరంజీవ స్వామి గారు వేంచేసిన కాలంలో, రఘునాథాచార్య స్వామి వేంచేసిన కాలంలో జన్మ రావడం ఏంటి, వారి పట్ల మనకు కొంచెం భక్త విశ్వాసం బుద్ధైన కలగడం ఏంటి, వారి ప్రేమ మన మీద ఉండడం ఏంటి. నిజంగా ఇది ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం.